Dear students, we are learning definite integrals chapter intermediate second year mathematics 2b. So in that one we have completed exercise 7a 7b and related important properties, and also exercise 7c first section, second section completed, and also we have completed some of the third section problems also. Now it is very important for 7 marks questions. So those type of these type of problems we are going to solve in this video. Very important for 7 marks. సెక్షన్ 2లో కొన్ని, సెక్షన్ 3లో కొన్ని ఉన్నాయి. అవి కలిపి ఈ వీడియోలో చెప్తున్నాను. అవి 7 మార్క్స్కి ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వినండి, ప్రాక్టీస్ చేయండి. రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ 3 to 7 అండర్ రూట్ ఆఫ్ 7 - x by x - 3 dx. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే చాలాసార్లు అడగడం జరుగుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఒక 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటేమో మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్లో సాల్వ్ చేశారు కదా, న్యూమరేటర్లో లీనియర్, డినామినేటర్లో స్క్వేర్ రూట్లో క్వాడ్రటిక్ ఉంటే a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీగా రాసుకొని సాల్వ్ చేయడం, అలా చేయొచ్చు. దాన్ని జస్ట్ సాల్వ్ చేసి చూపిస్తాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, రైట్. సో హియర్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈజ్ సబ్స్టిట్యూషన్. This is very important step. The substitution is x is equal to, ఇందులో 2 కాన్స్టెంట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ కాన్స్టెంట్, ఒకటి నెగిటివ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో నెగిటివ్ కాన్స్టెంట్కి ఏమో కాస్ స్క్వేర్ టీటా మల్టిపుల్గా తీసుకోవాలి, పాజిటివ్ కాన్స్టెంట్కి ఏమో సైన్ స్క్వేర్ టీటా అని మల్టిపుల్గా తీసుకోవాలి. x is equal to 3 cos square theta or t plus 7 sin square theta. This is very important substitution. ఓకే, 2 కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, అందులో నెగిటివ్ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో దానికి కాస్ స్క్వేర్ థీటాని మల్టిప్లై చేయాలి, ప్లస్ పాజిటివ్ కాన్స్టెంట్కి సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇంకా ఇలాంటివి ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా సేమ్ అలాగే చేయాలి. రిమైనింగ్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అవన్నీ చేంజ్ చేయడం యాజ్ ఇట్ ఈస్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అందరికీ మనం ప్రాక్టీస్ చేసిందే కదా, సో అలా సాల్వ్ చేద్దాం. నౌ what is the derivative? X derivative is dx 3 into cos square theta. 1 minute. Okay, cos square theta. What is the derivative of cos square theta? It is in the form of x power n into x power n minus 1 is the derivative. అంటే cos square theta అని రాసుకోవాలి. n అంటే 2 into cos power 2 minus 1 అంటే 1 ఇంటూ ఇన్నర్ టర్మ్ కాస్ థీటా డెరివేటివ్ ఏమవుతుంది, సైన్ థీటా. సేమ్ దీనికి కూడా అలాగే కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా. ఓకే, మైనస్ వెరీ ఇంపార్టెంట్. 7 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా డెరివేటివ్ 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. సారీ, డి థీటా కూడా మర్చిపోయాను. కాస్ థీటా డి థీటా రాయాలి. ఓకే, కేర్ఫుల్గా చేయాలండి, ఏది కూడా మర్చిపోవద్దు. మైనస్ ఇంటూ దిస్ వన్ -6 సైన్ థీటా కాస్ థీటా డి థీటా ప్లస్ 7 2s 14 సైన్ థీటా కాస్ థీటా డి థీటా. సో 14 - 6 ఏమవుతుంది, 8 సైన్ థీటా కాస్ థీటా d theta. Okay, so x is equal to 3 cos square theta plus 7 sin square theta, then dx is equal to what, 8 sin theta cos theta d theta. Now ఇవన్నీ చేంజ్ చేయాలి. ఇవన్నీ లోయర్ లిమిట్ x కదా, సో వాట్ ఈజ్ లోయర్ లిమిట్? ఓకే, x is equal to 3 is the lower limit. Then substitute in this one. Okay, so then 3 cos square theta ప్లస్ 7 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, ఎక్స్ అంటే 3. నౌ 7 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 7 సైన్ స్క్వేర్ థీటా ముందు రాస్తున్నాను, ప్లస్ 3 కాస్ స్క్వేర్ థీటా, 3 బ్రింగ్ టు లెఫ్ట్ సైడ్, -3 ఈజ్ ఈక్వల్ 0. 7 సైన్ స్క్వేర్ థీటా, ఇందులో -3 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.
7 sin square theta minus 3 into, ఎందుకు మైనస్ 3 కామన్ తీసానంటే టు గెట్ ఐడెంటిటీ ఇన్ బ్రాకెట్ 1 minus cos square theta వాట్ sin square theta is equal to 0. So 7 sin square theta minus 3 sin square theta is 4 sin square theta is equal to 0. Now sin square theta is equal to 0 by 4 become 0. When sin theta become 0? Whenever theta is equal to 0. Okay, so lower limit ikkada x is equal to 3 ela change అయిపోయింది, theta is equal to 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ కూడా చేంజ్ అయ్యింది, ఇంకా మనం ఇంటిగ్రేషన్లోకి వెళ్ళిపోలేదు, ఓన్లీ లిమిట్స్ చేంజ్ చేస్తున్నాం అంతే. వాట్ ఈజ్ అప్పర్ లిమిట్? x is equal to 7. వాట్ ఈజ్ x యాక్చువల్లీ? 3 cos square theta plus 7 sin square theta is equal to 7. Now bring 7 to left side, plus 7 sin square theta minus 7 is equal to 0. 3 cos square theta minus 7 taking common 1 ఉంటుంది, ఇక్కడ minus sin square theta, అంటే ఈ ఐడెంటిటీ రావడం కోసం -7 కామన్ తీయడం జరిగింది. Now 3 cos square theta minus 7, what is 1 minus sin square theta? That is cos square theta is equal to 0. So 3 cos square theta minus 7 cos square theta minus 4 cos square theta is equal to 0. Then cos square theta is equal to 0. Cos ఎప్పుడు 0 అవుతుంది? cos 90 0. Okay, so lower limit is 0, upper limit is pi by 2. Okay, ఇంకా ఏమైనా చేంజ్ చేయాల్సి ఉన్నాయా? ఉన్నవి. ఏంటివి అవి? 7 minus x, x minus 3, అవి కూడా చేంజ్ చేయాలి. వాట్ ఈస్ 7 minus x? 7 minus ఆఫ్ x 3 cos square theta plus 7 sin square theta, which is equal to 7 minus into 3 minus 3 cos square theta minus into 7 minus 7 sin square theta, which is equal to 7 is common in these two, 1 minus sin square theta minus 3 cos square theta. ఈ కాన్సెప్టే ఇందులో ఉంటుంది అంతే, పెద్ద తేడా ఏముండదు. 7 into 1 minus sin square theta cos square theta minus 3 cos square theta. So therefore 7 minus x is equal to 4 cos square theta. Similarly లాస్ట్ వన్ x minus 3, అన్నీ చేంజ్ చేస్తున్నాను. x అంటే ఏంటి? 3 cos square theta plus 7 sin square theta minus 3. ఓకే, సో -3 టేక్ 7 sin square theta అలానే ఉంచుతున్నాను. ఇది -3 కామన్ తీస్తే 1 minus cos square theta. సో 7 sin square theta minus 3, 1 minus cos square theta is nothing but sin square theta. 7 sin square theta minus 3 cos sin square theta, that is 4 sin square theta, which is x minus 3. So we got x minus 3 and 7 minus x, upper limit, lower limit and dx. Okay, and this is x. ఇవన్నింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఓన్లీ. మనం సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ అయిపోతుంది అంతే. నెక్స్ట్, సో ఇవన్నీ మనం ఇంతవరకు వచ్చినాయి కదా. నౌ వెరీ సింపుల్ జస్ట్ సబ్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ద క్వశ్చన్ రైట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 ఏమైంది? థీటా ఈజ్ ఈక్వల్ 0 అయింది లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమైంది? పై బై 2 అండర్ రూట్ ఆఫ్ 7 minus x become 4 cos square theta by x minus 3 become 4 sin square theta into dx become 8 sin theta cos theta d theta. That's it. 4 cancel, limits 0 to pi by 2, cos square theta by sin square theta square root cancel, that is cos theta by sin theta అవుతుంది. 8 constant right outside, you will get sin theta into cos theta d theta. Sin theta cancel, 8 into integration 0 to pi by 2 cos square theta d theta. మనం cos square theta ని డైరెక్ట్ కాకుండా 1 ప్లస్ cos 2 theta by 2 రాసుకొని చేస్తాం కదా ఇంటిగ్రేషన్స్లో, అలా సాల్వ్ చేయొచ్చు వన్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, అది అలా చేయొచ్చు లేదా ఫార్ములాతో చేయొచ్చు. వీ హ్యావ్ వన్ ఫార్ములా రైట్, ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. n minus 1 by n into n minus 3 by n minus 2 so on 1 by 2 into pi by 2 whenever n is even. n ఈవెన్ అయినప్పుడు అది అప్లై చేసుకోవచ్చు. సో
8 ఇంటూ n ఈవెన్ కదా 2 కాబట్టి 2 మైనస్ 1 ఏమవుతుంది 1/n అంటే 2 1/2 అయిపోయింది కాబట్టి ఎండింగ్ π/2. ఓకే, సో 2 2s are 4, 4 2s are 8, that is 2π. 2π is the answer. Okay, so 2π is the answer, right answer. Okay, రైట్. సో ఇక్కడ 1 + cos 2θ/2తో చేయొచ్చు లేదా ఇలా చేయొచ్చు. రైట్, సో దిస్ ఈస్ ద వే బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా సొల్యూషన్ రాస్తాను. అది ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేశాము. సో మీరు ఓన్గా సాల్వ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ జనరల్ మెథడ్. మనం అంతకుముందు ఇంటిగ్రేషన్లో సాల్వ్ చేసాం కదా అలా. దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే 7 - xతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. దెన్ 7 - x ఇంటూ 7 - x హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్కి స్క్వేర్కి వెళ్ళిపోయి డినామినేటర్లో ఇది మిగులుతుంది. x - 3 ఇంటూ 7 - x అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 10x - x² - 21. నౌ దిస్ ఈజ్ లీనియర్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్. వీ హ్యావ్ వన్ మెథడ్. లీనియర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ప్లస్ b. సో దీని డెరివేటివ్ ఇది. కంపేర్ చేసి అటు ఇటు సాల్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 1/2, b ఈజ్ ఈక్వల్ టు 2. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనలో న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా మారిపోతుంది. దెన్ స్ప్లిట్ ఇట్. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి f'(√f(x) ఈజ్ ఈక్వల్ 2√f(x) అంటే 1/2 ఇంటూ 2√f(x). అది ఫస్ట్ది. సెకండ్ది మళ్ళీ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్కి మారిస్తే, మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ నేర్చుకున్నాం కదా, అలా మారిస్తే ఇలా అయిపోతుంది. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ 1/√a² - x² dx విచ్ ఈజ్ ఈక్వల్ టు sin inverse of x/a. sin inverse of x - 5/2 3 to 7. ఓకే, సో కేర్ఫుల్గా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండు జీరోలు అయిపోతాయి. సారీ, 0 0. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి sin ఇన్వర్స్ ఆఫ్ 7 - 5 అంటే 2/2, దట్ ఈస్ 1. sin 1 ఎప్పుడు అవుతుంది π/2కి. ఈ sin ఇన్వర్స్ ఆఫ్ -1, sin ఇన్వర్స్ ఆఫ్ -x మైనస్ sin ఇన్వర్స్ x అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin ఇన్వర్స్ 1 అంటే π/2. π/2 ప్లస్ π/2 π. సో 2 ఇంటూ π ఈజ్ ద ఆన్సర్. సో ఇది నార్మల్ మెథడ్, ఎలాంటి సబ్స్టిట్యూషన్ లేకుండా. మీకు ఇది సింపుల్గా అనిపిస్తే ఇది కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ 7th ప్రాబ్లం, సేమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే, ఓన్గా సాల్వ్ చేయండి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో చెప్తున్నాను నేను. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్? వాట్ ఐ సెడ్, ద నెగటివ్ టర్మ్. హియర్ వీ హ్యావ్ టూ కాన్స్టెంట్స్. దిస్ ఈజ్ నెగటివ్. సో నెగటివ్ మల్టిప్లైడ్ విత్ cos square theta and positive constant multiplied with sin square theta. This is important substitution. Now next సింపుల్గా చేసుకుంటే వెళ్ళండి అంతే, ఇవన్నీ మార్చుదాం. సో x డెరివేటివ్ dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ cos square theta డెరివేటివ్ 2 ఇంటూ cos theta ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ మైనస్ sin theta ఇంటూ d theta. ఓకే, ప్లస్ 6 ఇంటూ sin square theta డెరివేటివ్ 2 sin theta cos theta d theta. 2 into 2 4 minus 4 sin theta cos theta d theta plus 12 sin theta cos theta d theta. 12 minus 4 that is 8 sin theta cos theta d theta dx అయిపోయింది. This is x. Next lower limit is x is equal to 2. What is x? 2 cos square theta plus 6 sin square theta is equal to 2. Okay, same like previous problem. Bring to right side, then it become 2 minus 2 cos square theta minus 6 sin square theta is equal to 0. Here 2 కామన్, కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. అందులో 2 ఇటు వైపు పట్టుకొచ్చిన, ఇప్పుడు ఇవి అటు సైడ్ తీసుకెళ్ళిన అంతే. sin square theta is equal to 0. ఎట్లా చేసినా అదే వచ్చేది మనకు ఆన్సర్. సో minus 4 sin square theta is equal to 0. So sin square theta is equal to 0. When it will be 0? 0 degreesకి 0 అవుతుంది. Next, what about upper limit? Upper limit is x is equal to 6.
x is equal to 6 means x is 2 cos square theta plus 6 sin square theta is equal to 6. Okay, now bring all terms to right side. We will get 6 minus 2 cos square theta minus 6 sin square theta is equal to 0, and 6 is common. What is remaining? 1 minus sin square theta minus 2 cos square theta is equal to 0. So 1 minus sin square theta is nothing but cos square theta minus 2 cos square theta is equal to 0. 6 cos square theta minus 2 cos square theta, 4 cos square theta is equal to 0. Then cos square theta is equal to 0 by 4, 0. Cos ఎప్పుడు 0 అవుతుంది? theta 90 అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ 6 మైనస్ ఎక్స్ని సింప్లిఫై చేద్దాం. 6 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 6 మైనస్ ఆఫ్ 2 cos స్క్వేర్ theta, బ్రాకెట్ పెట్టాలి ఇక్కడ రెండింటికి, 6 sin square theta. So 6 minus 2 cos square theta minus 6 sin square theta. 6 కామన్ ఏముంటుంది? 1 minus sin square theta minus 2 cos square theta. 6 into 1 minus sin square theta అంటే ఏంటి? cos square theta minus 2 cos square theta, which is equal to 4 cos square theta, which is 6 minus x. So finally x minus 2. What is x? 2 cos square theta minus 6 sin square theta plus minus 2. So 6 sin square theta minus 2 is common in these two. You will get 1 minus cos square theta. 6 sin square theta minus 2 into, what is 1 minus cos square theta? That is sin square theta. 6 sin square theta minus 2 sin square theta, 4 sin square theta, which is x minus 2. సో ఇలా అన్నింటినీ లిమిట్స్ని చేంజ్ చేయాలి, ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టొద్దు. ఎక్స్, డిఎక్స్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, 6 minus x, x minus 2, all are completed. Now careful substitution. Question: integration 2 to 6 under root of 6 minus x into x minus 2 dx. ఇది x లిమిట్స్ ఎలా చేంజ్ అవుతాయి? టీటా లిమిట్స్ 2 0 అయింది, 6 π/2 అయింది. అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ ఎక్స్ ఏంటి? 4 cos స్క్వేర్ టీటా ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఏంటి? 4 sin స్క్వేర్ టీటా ఇంటూ dx ఏంటి? 8 sin theta cos theta d theta. ఓకే, నౌ 4 4 ద 16, 16కి రూట్ అప్లై చేస్తే 4 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta అప్లై చేస్తే sin theta cos theta ఇంటూ 8 sin theta cos theta d theta. 8 into 4 how much? 32. 0 to π/2. sin theta into sin theta, sin square theta, cos theta into cos theta, cos square theta d theta. Here m is equal to 2 even and also n is equal to 2 even. Both are even. If both are even, then what is the formula? 0 to π/2 sin power mx cos power nx dx formula is n minus 1 by m plus n into n minus 3 by m plus n minus 2 so on 1 by m plus 2 into m by m minus 1 so on 1 by 2 into π/2. So this is the formula, right? Now careful substitution. 32 into n minus 1, n అంటే ఏంటి? 2, 2 minus 1 అంటే ఏంటి? 1 by m plus n, m plus n is nothing but 4. డైరెక్ట్ ఇది వచ్చేసింది 1 by m plus 2, 2 plus 2 అంటే 4 ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఈ స్టెప్ స్టార్ట్ చేయాలి. m అంటే 2, సారీ m by m minus 1 కాదు, m minus 1 by m. m minus 1 అంటే ఏంటి? 2 minus 1, 1 by 2, 1 by 2 అంటే ఇది వచ్చేసింది. సో ఫైనల్లీ మల్టిప్లై విత్ π/2, that's it.
సో ఫార్ములా రాయాలి, కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ 2 16s, 4 4s, 2 2s. So finally our answer is 2 pi. Okay, so this is very important. దెన్ ఇది ఆటోమేటిక్గా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసే స్టూడెంట్ అయితే ఇది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దెన్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్. అదర్వైజ్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ ఏ క్వాడ్రాటిక్. దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో రాయండి. Then you will get of the form under root of a square minus x square or a square plus x square or x square minus a square. We have the formulas. Substitute that formula and substitute the limits, then you will get the answer. Okay, so ఆ విధంగా మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా మీరు అలా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది, నెగిటివ్ అంటే 4కి కాస్ స్క్వేర్ టీటా, పాజిటివ్ కాన్స్టెంట్ 9 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఈ సబ్స్టిట్యూషన్తో కేర్ఫుల్గా సాల్వ్ చేసుకోవచ్చు, ఫటాఫట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ మెథడ్ నేను చెప్తున్నాను ఇక్కడ, దీనికి డైరెక్ట్ మెథడ్ చెప్తున్నాను చూడండి. ఇంటిగ్రేషన్ 4 to 9 1/√9 ఇంటూ ఎక్స్ 9x, 9 4s are 36 minus x square plus 4x dx. Now 4 to 9 1/√minus x square plus 13x minus 36 dx. Okay, now completing square method. సో ఇక్కడ రాస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 36 కెన్ బి రిటర్న్ యాజ్, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు ఏది ఉంటే అది కామన్ చేయాలి. మీకు ఇంటిగ్రేషన్స్ ఇది ఇంటిగ్రేషన్స్ వినని వాళ్ళు ఫస్ట్ ఇంటిగ్రేషన్ వినండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చెప్పాను. మైనస్ కామన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 36 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ కదా, మైనస్ 2 ఇంటూ ఏ, 2a ఇంటూ మళ్ళీ ఇది రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 13/2, 2 క్యాన్సిల్, వి విల్ గెట్ 13x. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. నా బీ స్క్వేర్ లేదు కాబట్టి బీ స్క్వేర్ని యాడ్ చేస్తున్నాను, బీ స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, నా మైనస్ ఆఫ్ దిస్ టర్మ్ కెన్ బి రిటర్న్ యాజ్ a minus b whole square, that is x minus 13/2 whole square, x square minus 2x into y plus y square, x minus y whole square. Now what is this, minus 13 square by 2 is 169/4 plus 36, 4 LCM minus 169, 4 6 are 24, 2 4 3 are 12 plus 2 14. So minus 169 plus 144 is minus 25/4, which can be written as 5/2 whole square. So this is minus of 5/2 whole square. So which minus multiply inside, minus into minus plus 5/2 whole square and minus into ఈ ముందు ఒక దగ్గర బ్రాకెట్ పెట్టండి, x minus 13/2 whole square, minus into this one minus. Okay, so this is for minus x square 13x minus 13x. Now this is equal to integration 4 to 9 1/√5/2 whole square minus x minus 13/2 whole square dx. Now this is of the form integration 1/√a square minus x square. What is the formula for that? That is sine inverse x by a. That's it. So sine inverse x and x minus 13/2 by a 5/2. Limits are 4 to 9. Okay. Now sine inverse of 2 LCM 2x minus 13 by 5/2, limits 4 to 9, 2 cancel. Now apply the limits. First upper limit minus lower limit. Upper limit sine inverse of
2 into 9 minus 13 by 5 minus lower limit sin inverse of 2 into 4 minus 13 by 5. 2 into 9, that is 18, 18 minus 13, 5 by 5 minus sin inverse of 2 4 is 8, 8 minus 13 minus 5 by 5. So that is sin inverse of 1 minus sin inverse of minus x is minus sin inverse x. So that minus into minus become plus sin inverse of 1. Okay, sin inverse of minus x is equal to minus sin inverse x. So that is true sin inverse 1, that is 2 into sin eప్పుడు 1 అవుతుంది pi by 2, 2 to cancel, the answer is pi. Okay, so this is the normal method we did in integrations chapter. So another method is this one, substitution method. Okay, so మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. Next last problem of section 3, integration 0 to 2 pi 1 plus cos x whole power 5 1 minus cos x whole cube dx. సో దీనికి ఒక చిన్న ఇట్లా చేస్తున్నాను చూడండి. దిస్ ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ పవర్ 5 ఉంది కదా, దాన్ని స్క్వేర్గా పవర్ 3గా స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, సో power 3 into power 2, 1 plus cos x whole square 1 plus cos x whole cube become 1 plus cos x whole to the power of 5 into 1 minus cos x whole cube into dx. Okay, now this a power m into b power m means ab whole power m. ab అంటే 1 plus cos x into 1 minus cos x whole power 3, right? పవర్ 3 ఉంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m అంటే ఏబి హోల్ పవర్ m రాయొచ్చు. మరి ఇన్సైడ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా కనబడుతుందా? ఎస్. సో అప్లై దట్ ఫార్ములా. వాట్ హ్యాపెన్స్? a square 1 square minus b square cos square x whole cube dx. Now 0 to 2 pi 1 plus cos x whole square 1 minus cos square x is nothing but sin square x whole cube dx. Okay, right. Now 0 to 2 pi 1 plus cos x whole square, this is sin to the power of 6x dx. Okay, so now this problem can be solved by using substitution method. Let us take cos x is equal to t. cos x is equal ఏదని అనుకోండి, t కానీ u కానీ ఏదన్నా. అప్పుడు దాని డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ sin x dx is equal to what? dt. minus sin x dx is equal to dt. Next, what are the limits? These are the limits of x, right? So lower limit x is equal to 0. Substitute చేస్తే then t is equal to cos 0 which is 1. Upper limit what? Upper limit is 2 pi. Okay, so then t is equal to cos 2 pi which is again 1. Cos 2 pi, cos 180 plus 180 minus cos 180 minus cos 90 plus 90, that is minus of minus plus sin 90, that is 1. Okay, now limits are 1 to 1. 1 plus cos x is t whole square into sin power 6x can be written as sin power 5x into sin x, right? Sin x dx. Okay, so this sin x ని మనం అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. టోటల్ టీలలో కన్వర్ట్ చేయాలి కదా మనం. సో ఇంటిగ్రేషన్ 1 to 1 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ sin x కెన్ బి రిటన్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 5. దిస్ ఈస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అండర్ రూట్ హోల్ పవర్ 5 sin x dx అంటే ఏమవుతుంది? మైనస్ dt. Okay, now t limits 1 to 1 1 plus t whole square
ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ హోల్ పవర్ 5 ఇంటూ మైనస్ డిటీ. సో ఇదంతా అవసరం లేదు, మనకి లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ ఉన్నాయి కదా. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏముంటుంది? 0. సో డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0 సిన్స్ ఇంటిగ్రేషన్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కనుక సేమ్ ఉంటే దాని ఆన్సర్ 0 అండి. ఓకే, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది, అది కూడా సాల్వ్ చేద్దాం. దిస్ ఈజ్ సాల్వ్డ్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. వన్స్ దే ఆస్క్డ్ ఫర్ 7 మార్క్స్. సో వినండి. నార్మల్గా ఇది చూస్తుంటే ఇంటిగ్రేషన్ సైన్ పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ లాగా కనబడుతుంది, కానీ ఎక్స్ట్రా ఒకరు ఉన్నారు మనకి ఇక్కడ, అది చూడండి. సో ఎక్స్ ఎక్స్ట్రా ఉంది, సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. దిస్ ఈజ్ బై యూజింగ్ కింగ్స్ రూల్. వాట్ ఈస్ ద కింగ్స్ రూల్? 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. So apply King's rule, that is I integration 0 to pi x place lo upper limit minus x, that means pi minus x sin power 7 pi minus x cos power 6 pi minus x dx. Now I is equal to 0 to pi minus x into sin of 180 minus theta sin theta, that is sin power 7x cos of 180 minus theta minus cos theta power 6 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి cos power 6x dx. now multiply చేయండి. I is equal to integration 0 to పైతో ఒకసారి మల్టిప్లై చేయండి, then multiply with minus x. 0 to pi x into sin power 7x cos power 6x dx. సో వాట్ ఈస్ దిస్? కింగ్స్ రూల్ అప్లై చేస్తే మళ్ళీ ఫస్ట్ది మనకు కనబడతాయి కదా. సో దిస్ ఈజ్ ఐని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I is equal to pi constant right outside, 0 to pi sin power 7x cos power 6x dx రాయడం మర్చిపోయాను ఇక్కడ. minus I bring to left side, you will get I plus I. 0 to pi sin power 7x cos power 6x dx. ఇప్పుడు మనకి ఆ ఎక్స్ వెళ్ళిపోయింది, ఈజీగా ఫార్ములా అప్లై చేసుకునేలా ఉంది. బట్ పవర్ అంటున్నాను, అప్పర్ లిమిట్ కాస్త పై ఉందండి, దాన్ని π/2 చేయాలి. ఎలా? ఇంకొక రూల్ ఉంటుంది కదా, ఆ రూల్ అప్లై చేసి చేద్దాం. I ప్లస్ ఐ ఇటువైపు 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ వాట్ ఈస్ దట్ రూల్ యాక్చువల్లీ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ 7x కాస్ పవర్ 6x కదా. ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఏమవుతుందో చూద్దాం. 2i. సో I ప్లస్ ఐ ఈజ్ నథింగ్ బట్ 2i. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? π/2. 2ని ఇటువైపు తీసుకొస్తే ఇంటిగ్రేషన్ 0 to pi sin power 7x cos power 6x dx. ఓకే, నౌ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? సైన్ పవర్ 7x 7 ఆఫ్ పై మైనస్ ఎక్స్ కాస్ పవర్ 6 ఆఫ్ పై మైనస్ ఎక్స్ సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా సైన్ టీటా పవర్ 7 ప్లేస్ సైన్ పవర్ 7x కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ టీటా పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి అగైన్ వీ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇంటిగ్రేషన్ 0 to 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 2 into 0 to a f of x dx. This is the property which we have learned in before exercise 7b. So this pi can be written as 2 into π/2. 2 cancel మళ్ళీ పై ఉంటుంది. సో అలా 0 to 2a f of x dxని 2 into 0 to a రాసుకోవచ్చు. పై మీన్స్ f of 2a minus x is equal to f of x. f of pi minus x is equal to f of x అయింది కాబట్టి మనం అలా రాసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఐ అంటే ఇది ఇజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ ఈ 2ని ముందుకు రాసేసి ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power 7x cos power 6x dx. 2 cancel. Here m is equal to 7 even odd n is equal to 6 even ఉంది కాబట్టి ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power mx cos power nx dx. m odd n even అయినప్పుడు
1 by m plus 2 m minus 1 by m so on m odd కదా ఇక్కడ n even సో m odd కాబట్టి 2 by 3తో ఎండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో కేర్ఫుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. i ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ n మైనస్ 1, n అంటే 6, 6 మైనస్ 1 అంటే 5 బై m ప్లస్ n అంటే 6 ప్లస్ 7 13. రెడ్యూస్ చేయండి 3 by 11 1 by 9 ఇది వచ్చింది 1 by m plus 2 7 plus 2 9 ఇంటూ m మైనస్ 1 by m, m అంటే 7, 7 మైనస్ 1 అంటే 6 by 7, 2 రెడ్యూస్ చేయండి 4 by 5, 2 రెడ్యూస్ చేయండి 2 by 3. ఓకే, సో దిస్ ఈజ్ ద కేర్ఫుల్ సబ్స్టిట్యూషన్. నౌ ఆఫ్టర్ 3 3 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, ఇంకా 3 2s 3 3s. సో i is equal to 2 2s 4, 4 2s 8, 8 pi by 13 into 11 into 7 into 3, 11 is 33, 7 into 13 91, 3 1s 3, 27. So 3003. Is it correct? Yes, exactly. Oh, numerator ఇక్కడ 2 miss అయింది. Yes, 2 4s 8, 8 2s 16. So this is the answer, 16 pi by 3003. ఓకే, సో ఫస్ట్ ఏంటి, కింగ్స్ రూల్ అప్లై చేయడము. ఎక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం చేయలేము కాబట్టి కింగ్స్ రూల్ అప్లై చేసి ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈ పైని పై బై 2 అయ్యేలా ఈ రూల్ అప్లై చేయడం. ఓకే, సో వీటిని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ ఫర్ 7 marks. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రిడక్షన్ ఫార్ములా ఆల్సో. నెక్స్ట్ ఏరియాస్కి రిలేటెడ్ ఎక్సైజ్ 7D ఉంది. సో ఆ 7Dని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ స్టార్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇవి ఇక్కడి వరకు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.